స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపు అయినా మీరు చదువుకున్నారా అన్నట్టు ఈ దినము విశ్రాంతి దినం మీకు జ్ఞాపకం ఉన్నదా అని కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ మీరు ఈ విషయాన్ని గుర్తెరగండి, జ్ఞాపకం ఉంచుకోండి. విశ్రాంతి దినం ఎడల శ్రద్ధ కలిగి ఉండండి. ఎందుకంటే విశ్రాంతి దినాన దేవుడు ప్రత్యేకముగా నిన్ను ఆశీర్వదించాలని ఆ దినాన్ని ఆశీర్వదించి మన ముందు ఉంచాడు కనుక ప్రతి ఒక్కరము దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, ఆత్మీయులుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా మనం అందరము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించి, ఆయన పూజించి, ఆయన ప్రార్థించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ఈ విశ్రాంతి దినాన దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఈ దినము లోకంలో వార్తలు ఏవేవో వార్తలు ఏమి జరుగుతున్నాయని కనుగొనే విషయాల్లో ఒకవేళ మనం ఉండొచ్చు. లోకోక్తులు ఏ లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, వాటిని కనుగొనాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ ఆశ కలిగి ఉంటున్నారు. కానీ ఇక్కడ వాటిల్ని కాదు నువ్వు కనుగొనడం, కానీ దేవుడు ఎవరిని కనుగొనాలని నీతో మాట్లాడుతానంటే దేవుణ్ణే కనుగొనాలి. కనుక ఆ కనుగొనే వ్యక్తి ఎవరనంటే ఆ దేవుడు ఎవరనంటే ఆయనే నేను ప్రకటిస్తున్నాను యేసు క్రీస్తును ఒకవేళ నువ్వు కనుగొనగలిగితే నీవు జీవమును కనుగొంటావు. దేవునికి స్తోత్రం. ఆ జీవమును పొందుకుంటావు. నిత్యము జీవంలో ప్రవేశించి నిత్యము జీవిస్తావు. ఆయనతో నీవు ఉంటావు అని తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరు దేవుని కటాక్షము నీకు కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు యేసయ్యను కనుగొనండి. యేసయ్యే దేవుడు అనేది మీరు విశ్వసించండి. ఆయనే మన పాపముల కొరకు మనలను పాపం నుండి విడిపించడానికి తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన దేవుడు, ఏకైక దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు అని మీకు తెలియచేస్తూ ప్రతి ఒక్కరు ఎవరు ఏ సమస్యలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, వ్యాధులతో ఉన్నా నా ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను వాగ్దానం చేస్తున్న ప్రభా. ఎంతమంది ప్రజలు నా తండ్రి నిన్ను కనుగొని ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. జీవమును కొనుగొన్నట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరిలో ఈ వాగ్దానం నెరవేర్చమని, నీ యొక్క కటాక్షం ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, అవును ప్రభా, నీలో జీవం ఉంది, నీవే జీవమై ఉన్నావు, నిత్యము జీవించుచున్న దేవుడవు నాయన. నిన్ను కలిగి ఉన్నాము గనుక మేము జీవాన్ని కలిగి ఉన్నామని నమ్ముతూ, విశ్వసిస్తూ, నిరీక్షణ కలిగి నీ రాకకే ఎదురు చూస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ప్రార్థనలు ఎక్కువిస్తే వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, అలాగే ప్రభా అనేకమైన శోధనలు, శ్రమలు, అనేకమైన పోరాటాల మార్గంలో నీ బిడ్డలు వెళ్తుంటే, ప్రయాణం చేస్తుంటే ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే తండ్రి, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలాన్ని బట్టి గర్భఫలాలు దయచేయమని తండ్రి, ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాల్లో పర్మనెంట్లు చేయమని ప్రభా. చేతి పని మొదలుకొని ఉన్నతమైన ఉద్యోగుల వరకు, అధికారుల వరకు, ఉద్యోగస్తుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దిన ముఖ్యంగా సంఘాలను, సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సేవకులను బహుబలంగా నీ ఆత్మతో వాడుకునమని ప్రతి క్రైస్తవుడిని ఉజ్జీవింప చేయమని ప్రార్థిస్తున్నాడని స్తోత్రాలు. అలాగే ప్రభా, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకే క్షేమాన్ని, సమాధానాన్ని తండ్రి
సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉత్సవం అని. ఈ బిడ్డలు చేయు ఈ దినం చేయు, నీ బిడ్డల ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకలు సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసునామమున పెట్టాడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నేను నమ్ముతున్నాను. కనుక ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి మరి షేర్ చేయడం మరి స్ప్రెడ్ అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడతారు. ఈ వాగ్దానాన్ని అనేక మందికి చేరేసిన వారిలో మీరును పాలి భాగస్తులు అవుతారు. కనుక దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.